మన ప్రియతమ నాయకులు తుంగతుర్తి నియోజకవర్గ రెడీనా అనే పరిస్థితి అనాల ఎప్పుడు నక్కలు అవుతుంది మనది ఈడ. మేడం రండి. మీరు రండి, మీరు రండి అసలు ఓకే సార్, థ్యాంక్ యూ. ఎన్ని క్వింటాలు పడతాయి? ఎక్కువ పట్టాయి అంతేనా? 500 క్వింటాలు కూడా పడతాయి. పెద్దలారు అయితే 16 టైర్లది అయితే 12 టైర్ ఇది అంటే 300 క్వింటాలు పడతాయి. ఇంకో కమిషన్ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? ఎంత? 42 రూపాయలు. ఎంతమంది మీ సంఘ సభ్యులు మొత్తం? అట్లా కాదు, ఈడ పనిచేసేవాళ్ళు ఎంతమంది? 5గురు. ఎవరెవరు మీ 5గురు? గౌరవ మహిళా సోదరులు అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడున్న అన్నదమ్ములకు అందరి పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ మన ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాం కనుక అదే తరీకాలో ఈ సెంటర్లు కూడా ఇవాళ పుట్ల కొద్ది ఒండ్లు వచ్చినాయి. ఈసారి ప్యాడీ ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలన. కొంతమంది చిల్లర మల్లర వేషాలు కూడా వేస్తూ ఉన్నారు, చిల్లర మడలు మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేగా నేను ఉన్నంత వరకు ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వ సంక్షేమ లక్ష్యంగా నన్ను గెలిపించిన ప్రజలకు సేవ చేసే అవకాశం నాకున్నది. అందుకోసమనే ఎవడన్నా చిల్లర మాటలు మాట్లాడినా కూడా బంద్ చేసుకోవాలని సందర్భం మనం చెప్తాడు. ఆడవడో ఈడవడో ఆయన లేదు ఈయన లేదని మాట్లాడుతాడు. పిచ్చి పిచ్చి లెక్కలు మాట్లాడితే మంచి కూడా దాన్ని కూడా మనం చేస్తాడు. ఎవరైనా ఉంటే కూడా దాన్ని అర్థం చేసుకొని మనం చేస్తాడు. అందుకోసమనే మిత్రులారా, ప్రభుత్వం ఇలా మనం ఆనాడు 1900 చిల్లర ఉండే ధాన్యానికి రేటు ఇలా మనం 2389 రూపాయలు మద్దతు ధర ఇస్తూ ఉన్నాం. కానీ మన ఒడ్లు కూడా ఈసారి యాసంగి పంట మీదనే సగం ఎండుతున్నాయి. దాదాపు 40% మ్యాచర్ వస్తూ ఉంది ఆడనే. తర్వాత అనంతకాలంలో మనం అనుకున్న టైంలో డబ్బులు కూడా నీ అకౌంట్లో పడతా ఉన్నాయి. తర్వాత కూడా 40 కిలోల 600 గ్రాములు మీరు తోకాలి. 40 కిలోల అవునా? ఎంతమ్మా? 41. ఈడ ఇబ్బంది అయితే, రైతుకి ఇబ్బంది అయితే, ఈడ సంఘానికి ఇబ్బంది అయితే, మళ్ళీ మిల్లోడు నాకు లేదని చెప్తారు. కనుక అది రాకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరికి మనం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మహిళల పేరు మీద ఇస్తున్న ప్రతి స్కీమ్ కానీ, ఆనకాలం సన్నోట్లకు వేసే బోనస్ కానీ అన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకొని ముందు వరుసలో నిలబడాలని. తర్వాత నేను మొన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినా, నూతనకల్ పట్టణంలో 1 కిలోమీటర్ 200 మీటర్లు డ్రైనేజ్ చేయాలని కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా చేపిస్తాను కూడా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక 24 సంవత్సరాలు ఈ ప్రాంతం మొత్తం తిరిగినవన్నీ ఆ చంద్రని ఇంటికాడ బీచ్ కాడ కూర్చొని చాదాకపోయినాను నేను.
కనుక మీ అందరి జీవనం వల్ల నేను ఎమ్మెల్యేనైనా ఎప్పుడు కావాలి. కానీ నా ఓపిక అనేది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని వీడైతే గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బ్రహ్మాండంగా బిక్కుమాల నుంచి మొదలు పెట్టుకుంటే రాజనగూడెం దాకా, తక్కలపాల నుంచి మొదలు పెట్టుకుంటే తాడిపాల దాకా ఇన్ని గ్రామాలు ఏకదాటిగా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినాయి. కనుక మీకు సేవ చేయాల్సిన బాధ్యత నా మీద పెట్టినాయి. కాబట్టి ఈ బాధ్యతను మరిచి రకరకాల మాటలు మాడితే అది ఎక్కడ పరికరం కూడా పోతాయని కూడా మనవి చేస్తూ ఈ సందర్భంగా నన్ను పిలిచి ఇక్కడ ఈ సెంటర్ ఓపెన్ చేయించిన మండల పార్టీ అధ్యక్షుడు